హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. టాక్సిక్ మూవీ ట్రైలర్ రివ్యూ. ఒక్క మాటలు చెప్పాలంటే యష్ ఈజ్ బ్యాక్. పిల్లలు, ఈ సినిమాకు మాత్రం దూరంగా ఉండండి. ఒక్క మాటలో సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పేసిన. 4 ఏళ్ల తర్వాత రాకింగ్ స్టార్ యష్ తిరిగి వచ్చేసాడబ్బా. కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా ఇది టాక్సిక్. ఇది ట్రైలర్ అయితే కాదు బాబోయ్, అస్సలు కాదు. ఇది ఒక హెచ్చరిక. నాకు చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ విజువల్స్ కానీ ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ సినిమాకు గీతా మోహన్ దాస్ డైరెక్టర్. ఇందులో చాలామంది లేడీసే ఉన్నారు. నయనతార, కిరా అద్వానీ, తార, రుక్మిణి వసంత్, ఇలా అబ్బా పెద్ద లిస్టే ఉంది. ఇది ట్రైలర్ మొత్తం ఒక చీకటిగా, ఒక పెద్ద కామిక్ పుస్తకం చూసినట్టే ఉంది నాకైతే. నలుపు అండ్ ఎరుపు రంగులలో డార్క్గా చూపించినారు ఎందుకో. యష్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రాయ, కానీ లోపల చాలా భయంకరంగా ఉన్నాడు. చేతిలో పెద్ద తుపాకీ పట్టుకొని నడిచే విధానము, శ్మశానంలో చేసే ఫైటు ఎక్సలెంట్గా ఉన్నాయి. సిగరెట్ కాల్చే ఆ సీను, నెక్స్ట్ ప్రతి సీన్లో స్టైల్ అదిరిపోయింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా యాష్ డైలాగ్, ఇట్లా నీల్ డౌన్ చేసి చెప్తా చూడు, ఆ యాష్ డైలాగే ఎక్సలెంట్ ఉంది. ఈ మూవీలో ఉన్న హీరోయిన్స్ కేవలం హీరోయిన్స్ కాదు అనిపిస్తుంది. ఈ మూవీకి చాలా ప్లస్ అవుతారు అని కూడా అనిపిస్తుంది. ఒక లేడీ డైరెక్టరు ఒక యాక్షన్ మూవీని తీసి ఇంతమంది లేడీస్ని పెట్టుకొని ఇంతలా వైల్డ్గా చూపించడం అయితే ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కెమెరా వర్క్, మెయిన్ కెమెరా వర్క్ మాట్లాడుకోవాలా. ప్రతి ఫ్రేమ్ ఎక్సలెంట్గా ఉంది. చెప్పాను కదా ముందే, హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది నాకైతే. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే రవి బన్సూర్, అది బీజిఎం కూడా అదిరిపోయింది. ట్రైలర్లో బాగున్నవి నాకు ఏంటంటే యష్ స్టైలు, నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్స్, వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత మూవీకి హైలైట్. అది డార్క్ వరల్డ్ని చాలా అందంగా చూపించినారు. బాగోలేనివి నెక్స్ట్ డౌట్స్, బాగలేనివి అని చెప్పకూడదులే కానీ డౌట్స్ మాత్రమే ఉన్నాయి మనకి. స్టోరీ ఏంటో అస్సలు రివీల్ చేయలేదు. ఫస్ట్ది ఓన్లీ స్టైల్స్ మాత్రమే చూపించారు. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చూపించారు. మూవీ మొత్తం చాలా చీకటిగా ఉంది. చిన్నపిల్లలు అస్సలు వెళ్ళారు. ఇంకా ఫ్యామిలీతో అయితే కష్టమే. ఇంకా వైలెన్స్ అయితే డబల్ త్రిబుల్ ఉన్నట్టుంది. లాస్ట్ 30 seconds అసలు ఆ కొట్టడం ఏంది, ఆ గన్స్ ఏంది, ఊచకొత్తనే అని చెప్పాలా. ఒక్క మాటలు చెప్పాలంటే ఆ గన్స్, ఆ బ్లడ్, చేజింగ్ సీన్స్, ఆ ఫ్లైట్ క్రాషెస్ చాలానే ఉన్నాయి. వైలెన్స్. ఇది పిల్లల కథ అయితే కాదు, పెద్దోళ్ళ కథ. టైటిల్లోనే చెప్పేసినారు టాక్సిక్ అని. నాకెందుకో అనిపిస్తుంది ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక యుద్ధము, ఒక వారు లాగా అనిపిస్తుంది నాకైతే. అట్లానే అనిపిస్తుంది. కానీ చిన్న యష్ ఉన్నాడు కదా, అదే మిలిటరీ లాగా ఉన్నాడు, గన్ పట్టుకున్నాడు, ఆ తంది అయితే నాకు ఎట్లా ఎక్కడో కొడుతుంది అంటే ఈ డబ్బింగ్ అనేది సరిగా లేదు అనిపిస్తుంది నాకైతే. లొకేషన్స్ అంతా అయితే పర్ఫెక్ట్ అయితే ఉన్నాయిలే, కానీ డబ్బింగ్ అయితే కొంచెం మళ్ళీ పెద్ద అవుతుంది అయితే బాగుంది, కానీ చిన్న తంది అయితే అస్సలు బాగలేదు. కొంచెం లిప్సింక్ అనేది పోతుంది. ఈ షాట్ ఉంది ధర అయ్యా, ఒక రేంజ్లో ఉంది ఈ షాటు, ఎక్సలెంట్ ఉంది. లాస్ట్లో ఒక ఫ్లిప్ కొడతాడు, అదైతే నాకు యానిమల్ మూవీలో ఉండేదే గుర్తొచ్చింది నాకైతే. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే
లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్.